హత్యలు చేయడం హాబీగా మార్చుకుంటారు కిరాయి హంతకులు. పోలీసులకు దొరకకుండా ఆధారాలన్నీ మాయం చేస్తారు. వాళ్లను పట్టుకోవడం కష్టమైనప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. అలాంటి ఓ కేసు ఖమ్మం పోలీసులకు తగిలింది. నేరస్తుల్ని ఇలా కూడా కనిపెట్టగలరా అన్నంత ఆశ్చర్యం కలిగించారు పోలీసులు. ఒక్క ఆధారం కూడా లేని కేసులో తెలివిగా వ్యవహరించి దుర్మార్గుల్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ ఆ కేసేంటి, పోలీసులు ఎలా డీల్ చేశారు? ఇదే ఇవాల్టి ఎపిసోడ్. ఏ నేరం జరిగినా ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు పోలీసులు. సమాధానాలు కనుక్కునేందుకు జరిగే దర్యాప్తులో నేర క్రమాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కేసు పక్కదారి పడుతుంది. మరి ఈ కేసులో ఏమైంది? దర్యాప్తు ఎలా? ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పోలీసులకు 22 ఏళ్ల కళ్యాణి మిస్ అయిందన్న కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ మొదలుపెట్టి ఆమె కోసం వేట మొదలుపెట్టారు. కళ్యాణి తండ్రి రాంబాబు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కళ్యాణి మధ్యాహ్నం టైంలో తెలిసిన వారింటికి విందుకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. పోలీసులు ఆ ఇంటి యజమాని భరత్, అతని భార్య కావ్యను ప్రశ్నించారు. కళ్యాణి మధ్యాహ్నం 2 తర్వాత విందుకు వచ్చిందన్న భరత్ 3 గంటల టైంలో వెళ్లిపోయిందని చెప్పాడు. కళ్యాణి కొన్నాళ్లుగా తన అక్క గాయత్రి పోలీసులు వాళ్లను కూడా ఎంక్వైరీ చేశారు. సార్, నా ఫ్రెండ్ భరత్ నన్ను విందుకు రమ్మన్నాడు. నాకు వేరే పార్టీ ఉండడంతో నా బదులు కళ్యాణిని పంపించాను. తనేమో తెలిసిన వాళ్ళ ఇంటికే కదా అని సెల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లలేదు. ఇప్పుడు తనేమైందో తెలియట్లేదు. కళ్యాణి ఏమైంది? ఉదయ్, భరత్ ఇళ్ల మధ్య దూరం తక్కువే. ఈ కాస్త దూరంలోని ఎలా మిస్ అయింది? మర్నాడు ఎస్ఐకి ఎవరో కాల్ చేశారు. అశ్వారావుపేట అడవుల్లో ఓ అమ్మాయి శవం ఉందన్నారు. వివరాలు తెలుసుకున్న ఎస్ఐ వెంటనే అడవుల్లోకి వెళ్లి చూస్తే అక్కడ మహిళ శవం కనిపించింది. అంతకుముందు రోజే కళ్యాణి మిస్సింగ్ కంప్లైంట్ రావడంతో పోలీసులు కళ్యాణి తండ్రికి కాల్ చేశారు. అక్కడికొచ్చిన రాంబాబు శవాన్ని చూసి కుప్పకూలిపోయాడు. అది తన కూతురిదేనంటూ గుండెలు బాధేసుకున్నాడు. కాసేపటికే అక్కడికొచ్చిన ఉదయ్, గాయత్రి కూడా కళ్యాణి డెడ్ బాడీని చూసి కన్నీళ్లు పెట్టారు. డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులకు ఓ విషయం అర్థమైంది. కళ్యాణి తలకు బలమైన గాయముంది. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి డెడ్ బాడీని పోస్టు మార్టంకు తరలించారు. సార్, కళ్యాణిని ఎవరో చంపేసుంటారు. నీకెవరిపై డౌట్ ఉంది? అడవుల్లోకి తీసుకెళ్లి మరీ చంపారంటే ఇది ప్లాన్ ప్రకారం చేసిన మర్డరే సార్. దాందేముంది, ఎక్కడో చంపి డెడ్ బాడీని అక్కడ పడేసి ఉండొచ్చుగా. నిజమే సార్, అది కూడా జరిగే ఛాన్స్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్, కాల్ డేటా రావడానికి ఇంకో 2 రోజులు పట్టొచ్చు. ఈలోపు కళ్యాణి బంధువుల్ని కలుద్దాం. సార్ రమ్మన్నారట. కళ్యాణి విషయం ఏమైనా తెలిసిందా? తెలుస్తుంది. అది సరే గాని నీకు ఆమెకు ఉన్న సంబంధమేంటి? ఏముంటుంది సార్? ఆమె నా మరదలు. ఆమె అక్క గాయత్రిని పెళ్లి చేసుకున్నాను. అది అఫీషియల్. నేనడిగేది అక్రమ సంబంధం గురించి.
అక్రమ సంబంధమేంటి సార్? ఏమంటున్నారు? రే, ఈ చేయి చూసావా? కొడితే నువ్వు రాసిస్తావే మందులు, అవి కూడా పనిచేయవు. కోటింగ్ కావాలా? మ్యాటర్కొస్తావా? ఎస్ఐ అంత మర్యాదగా అడిగేసరికి కోటింగ్ కంటే మ్యాటరే బెటర్ అనుకున్నాడు ఉదయ్. కళ్యాణి హస్బెండ్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు. అప్పట్నుంచి తను వాళ్ళ అక్కతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది. తనకు ఓ మెడికల్ షాప్ లో పనిప్పించాను. ఆమె పేరున 180 గజాల స్థలాన్ని కూడా కొనిచ్చాను. ఇలా కళ్యాణి బాగోగులు నేను చూసుకుంటున్నాను. అందువల్ల మా మధ్య క్లోజ్నెస్ పెరిగింది. కళ్యాణి ఒంటరిగా ఉండడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావన్నమాట. ఏం భరత్, నిన్నెందుకు పిలిచామో తెలుసనుకుంటా? నాకెలా తెలుస్తుంది సార్? నాపై ఇదివరకున్న కేసు గురించి పిలిచుంటారు. ఇదివరకున్న కేసా? ఏంటి సార్ అది? నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఈ భరత్ హిస్టరీ నీకు తెలీదు. ఇతను ఉదయ్ కలిసి ఇదివరకు ఓ మర్డర్ చేయబోయారు. ఎవరినో తెలుసా? ఉదయ్ భార్యనే. అవునా సార్? ఎందుకు? ఏముంది? భార్య భర్తలిద్దరికీ క్షణం పడేది కాదు. ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఓ రోజు ఉదయ్ ఆమెను పీక పిసికి చాంపబోయాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళింటికి భారత్ వెళ్ళాడు. ఇద్దరిని ఆపాల్సింది పోయి ఉదయ్తో కలిసి ఆమెను చంపబోయాడు. లక్కీగా తప్పించుకుంది. ఆ ఉదయ్ పేరుకే డాక్టర్, పనికిమాల వేషాలేస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ అప్పుడు నేనిచ్చిన వార్నింగ్ తో ఇప్పుడు బాగానే ఉంటున్నాళ్లే. చూడు, నిన్ను పిలిచింది కళ్యాణి మర్డర్ గురించే. మేమెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అండర్స్టాండ్? ఈ మిస్టీరియస్ కేసును మలుపు తిప్పిన అరుదైన క్లూ ఏంటి? షార్ట్ బ్రేక్ తర్వాత. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీ ప్రకారం ఓ విషయం క్లియర్గా తెలుస్తోంది. ఉదయ్, భరత్ ఇద్దరికీ నేర చరిత్ర ఉంది. ఉదయ్ ఇంటి నుంచి భరత్ ఇంటికి వెళ్లిన కళ్యాణి విందు భోజనం తర్వాత రిటర్న్ బయలుదేరాక మిస్ అయింది. శవమై కనిపించింది. పోలీసులు ఎలా ముందుకెళ్లారో ఇప్పుడు చూద్దాం. కళ్యాణి హత్య జరిగిన వారం తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. కిరాయి హంతకుడైన భరత్ ను, అతని ఫ్రెండ్ అయిన ఉదయ్ ను పట్టుకున్నారు. పోలీసుల యాక్షన్ కి వాళ్ల నుంచి రియాక్షన్ వచ్చింది. అసలేమైందో బయట పెట్టారు. నేనిచ్చిన స్థలాన్ని కళ్యాణి అమ్ముకునేందుకు ప్రయత్నించింది. అమ్మడానికి వీల్లేదంటూ గొడవ పెట్టుకున్నాను. నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేనమ్ముకుంటే తప్పేంటి? చూడు, స్థలం నీ పేరు మీదున్నా కొనిపెట్టింది నేను. దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదు. నాకు డబ్బు అవసరం, అందుకే అమ్ముకుంటున్నా. ఇప్పుడు నీకెందుకు అంత డబ్బు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లుంది. వాడి కోసం ఏకంగా స్థలాన్నే అమ్మాలని చూస్తోంది. ఎలా అమ్ముద్దో నేను చూస్తా. అప్పట్నుంచి స్థలం కోసం వచ్చి అన్ని పార్టీలను తిప్పి పంపాను. నేనెంతగా అడ్డుకున్నా నాకు తెలియకుండా స్థలాన్ని బేరం పెట్టింది. గాయత్రి ఇంట్లో లేని సమయంలో కళ్యాణితో గొడవ పడ్డాను.
ఎవడేవాడు? నాకంటే ఎక్కువైపోయాడా? వాడి కోసం లక్షలు పోగేస్తున్నావు, స్థలం అమ్మొద్దు అంటే అమ్మేస్తున్నావు. నువ్వనుకునేదేమీ జరగట్లేదిక్కడ. నువ్వు సైకోవి. మా అక్కను చంపాలనుకున్నప్పుడే నువ్వేంటో తెలిసింది. నీ డ్రామాలు నా దగ్గర సాగనివ్వను. దీని వెనక బలిసినోడెవడో ఉన్నాడు, అందుకేలా రెచ్చిపోతోంది. దీనంతు చూస్తా. కళ్యాణిని చంపేద్దామని ట్రై చేశాను. ఎన్ని చేసినా నా వల్ల కాలేదు. చివరకు నా ఫ్రెండ్ అయిన భరత్తో డీల్ మాట్లాడాను. 1,50,000కు డీల్ కుదిరింది. వాడు ప్లాన్ చెప్పాడు. చెత్తలా ఉంది నీ ప్లాన్. అలా చేస్తే మీ ఆవిడకు తెలిసిపోతుందిగా. ఏంటి తెలిసేది? అదో మట్టి బుర్ర. దాని సంగతి వదిలే, నేను చెప్పినట్లు చెయ్యి. నా భార్య గాయత్రి ఓ రోజు అదే ఊళ్ళో ఉంటున్న తన పేరెంట్స్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడే మా ప్లాన్ అమలు చేశాం. ప్లాన్ ప్రకారం ఆ రోజు భరత్ మా ఇంటికొచ్చాడు. అరే, ఇవాళ మా ఇంట్లో చిన్న పార్టీ ఉందిరా. మీ ఇంట్లో అందరూ భోజనానికి రావాలి. సారీరా, నా భార్య పుట్టింటికి వెళ్ళింది. నాకివాళ వేరే పార్టీ ఉంది, రావడం కుదరదు. ఏమనుకోకు. అదేంటి, మీరెవరూ రాకపోతే ఎలా? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? పోనీ కళ్యాణి ఉందిగా, తననైనా పంపొచ్చుగా. మీ ఇంటి నుంచి ఎవరూ రాకపోతే మా ఆవిడ నన్ను చంపేస్తుంది తెలుసా? కళ్యాణిని మధ్యాహ్నం వాళ్ళింటికి విందుకు వెళ్లమన్నాను. ఇష్టం లేకపోయినా సరే అందే. మధ్యాహ్నం 2 గంటలకు కళ్యాణి భరత్ ఇంటికి వెళ్ళింది. బిర్యానీలో విషం కలిపి చంపాలన్నది భరత్ ప్లాన్. అయితే కావ్య పక్కనే ఉండడం వల్ల అది వీలు కాలేదు. కళ్యాణిని ఎలా చంపాలా అని భరత్ టెన్షన్ పడుతుంటే ఈలోపు మంచినీళ్లు వస్తున్నాయని పక్కింట్లో వాళ్ళు అన్నారు. కావ్య, నీళ్ళొస్తున్నాయంట, వెళ్ళి పట్టుకో. కావ్య నీళ్ల కోసం వెళితే కనీసం పావుగంటకు గాని తిరిగి రాదు. వెంటనే ఇంట్లో ఉన్న ఓ రాడ్డు తెచ్చి కళ్యాణి తలపై బలంగా కొట్టాను. కళ్యాణి అక్కడికక్కడే చనిపోయింది.
కళ్యాణి తిన్న ప్లేట్లో ఉన్న బిర్యానీని ఓ కవర్లో వేసి కారులో ఉంచాను. నీళ్ల కోసం వెళ్లిన కావ్య మాత్రం ఇంకా రాలేదు. అక్కడ ఎవరితోనూ ముచ్చట్లు పెట్టి ఉంటుందని అనుకున్నాను. వెంటనే కారు తీసుకుని బయటకు వెళ్లాను. కార్ డ్రైవర్ అయిన భరత్ కు ఏ రూట్లో వెళితే జనానికి తెలియకుండా తప్పించుకోవచ్చో తెలుసు. అడ్డదారుల్లోంచి వెళుతూ కారులో ఉన్న బిర్యానీ సంచిని రోడ్డు పక్కన పడేశాను. దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి కళ్యాణి శవాన్ని కారులోంచి బయటకు తీసి ఓ చెట్టు పక్కన వదిలేశాను. సాయంత్రం 5 గంటలప్పుడు భరత్ ను కలిశాను. అంతా అనుకున్నట్లే జరిగిందిగా. పర్ఫెక్ట్. ఇక మనల్ని కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాదు. ఇంత పగడ్బందీగా ఆధారాలు దొరకకుండా చేసిన హత్య కేసులో భరతే హంతకుడని పోలీసులు ఎలా కనిపెట్టారు? షార్ట్ బ్రేక్ తర్వాత. ఒక్కోసారి ప్రకృతి కూడా నేరస్తుల్ని చట్టానికి పట్టిస్తుంది. అందుకు సజీవ సాక్ష్యం ఈ కేసు. వీచే గాలి ప్రకృతిలో చేసిన చిన్న మార్పు దర్యాప్తులో చిక్కుముళ్లను విప్పింది. కేసు మిస్టరీ వీడియోలా చేసింది. అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. క్రైమ్ హిస్టరీలో ఇదో అరుదైన కేసు. మేము అత్యంత జాగ్రత్తగా డీల్ చేయడం వల్ల కేసు మిస్టరీని ఛేదించగలిగాం. కానీ ఈ కేసులో కొన్ని ఆకులు మిస్టరీని ఛేదించాయి. ఆ రోజు భరత్ అడవుల్లోకి వెళ్ళాక చెట్టు కింద కారాపి శవాన్ని బయటకు తీసి అక్కడ పడేసిపోయాడు. భరత్కు తెలియని విషయం ఏమిటంటే చెట్టు నుంచి రాలిన కొన్ని ఆకులు అతని కారులో పడ్డాయి. మర్డర్ జరిగిన తర్వాత రోజు చెట్టు కింద శవం ఉన్న సంగతి మాకు తెలిసిందే. అక్కడికి వెళ్లిన మేము ఏ చెట్టు కింద శవం ఉందో FIR లో రాసుకున్నాం. కేసు ఎంక్వైరీలో భాగంగా 4 రోజుల తర్వాత నేను భరత్ ఇంటికి వెళ్లాను. ఆ టైంలో భరత్ ఇంట్లో లేడు. అతని భార్య కావ్యను ఇంట్రాగేట్ చేశాను. తర్వాత ఆ ఇంటిని కారును గమనించాను. శవాన్ని ఉంచిన చెట్టు తాలూకు ఆకులు ఆ కారులో కనిపించాయి. వాటిని చూసిన నాకు అనుమానం వచ్చింది. వెంటనే వాటిని ల్యాబ్కు పంపించాను. ఆ చెట్టు DNA, ఈ ఆకుల DNA 2 ఒక్కటేనని తేలింది. పైగా హత్య జరిగిన రోజే ఆకులు రాలినట్లుగా ల్యాబ్ టెస్ట్ లో తెలిసింది. దాంతో భరతే హంతకుడని అర్థమైంది. భరత్ తో పాటు ఉదయ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇది కళ్యాణి జీవితంలో జరిగిన దారుణం. అండగా ఉంటానని చెప్పిన ఉదయ్ ఆమె పాలిట ఎముడయ్యాడు. వివాహితర సంబంధం పెట్టుకుని ఆస్తుల నాటకమాడి చివరకు కిరాయి హంతకుడితో చంపించాడు. భర్త మరణంతో ఒంటరిదైన కళ్యాణి తన బావ చేసిన ఘాతుకానికి నిస్సహాయ స్థితిలో ఈ లోకాన్ని వీడిపోయింది. కాలం మారుతున్న కొద్దీ హత్యలు జరుగుతున్న తీరు కూడా మారుతోంది. హంతకుల్ని పట్టుకోవడానికి సరికొత్త టెక్నాలజీతో పోలీసులు ముందుకెళ్తుంటే హంతకులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు. నమ్మిన వాళ్లే నరహంతకులై ప్రాణాలు తీస్తున్న రోజులివి. కళ్యాణి లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. అందుకోసం చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచాలంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.